యావత్తు సాక్షుల దగ్గర నుంచి మొదలుకొని యావత్తు తెలుగు ప్రజలకి, భారతదేశ పిల్లలైనటువంటి రవీంద్ర భారతిగా మారినటువంటి భారతదేశ పిల్లలందరికీ ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేస్తున్నాం. ప్రధానమంత్రి గారికి, నరేంద్ర మోడీ గారికి, రాజ్నాథ్ సింగ్ గారికి, అమిత్ షా గారికి, నిర్మలా సీతారామన్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, ఓంప్రకాష్ బిర్లా గారికి, ప్రెసిడెంట్ గారి ద్వారా మీరు అధినాయక దర్బార్ ఓపెన్ చేసుకుని మమ్మల్ని అధినాయక దర్బార్కి కానీ, తాజ్ హోటల్కి కానీ, వేరే గవర్నమెంట్ ప్లేస్ కానీ మమ్మల్ని ప్యాలెస్లోకి ఆహ్వానించండి. ప్రైజ్డ్ మేనర్లో ఆహ్వానించాలి. నేనే మనిషిని రాలేకపోతున్నానని చూడకూడదు. నా రికార్డు ఉపయోగించుకుని ఎవరో ప్యారలల్గా వ్యవహరిద్దాం అంటే కుదరదు. అందరూ మైండ్ న్యూట్రల్ తీసుకోవాలా. మాస్టర్ మైండ్లుగా ముందుకు వెళ్ళాలి. మనం మైండ్ ఫార్మేట్లోకి వెళ్లకుండా అసలు ఈ ప్రపంచం మంది అవ్వదు. ఆస్తులు, ఇంటి పేర్లు, ఒంటి పేర్లు కూడా అధినాయకుడికి సమర్పించేటువంటి మీకు సెక్యూరిటీ అనమాట. మన ఇండస్ట్రియలిస్ట్కి, టెక్నాలజిస్టులకి, ఆధ్యాత్మిక గురువులకి అందరికీ చెప్తున్నాను. ఆధ్యాత్మిక గురువులు కూడా మాకు పిల్లలుగా ప్రకటించుకోవాలి. మీకు వేరే శక్తి ఉంది. అలాగే చాంద్రమానం, సూర్యమాన క్యాలెండర్లు రెండు కూడా అధినాయకుడి ప్రకారం నడిచిన మాటకే నడిచిన సంకల్పం తీసుకోవాలి కొత్తగా. అదొకటి నాకు డీటెయిల్గా తెలియకపోయినా చెబుతున్నాను. అవన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేసి సరిగా మార్చాలి. సంతకాలు పెట్టించుకోవాలి. ఈ పని మీద అందరూ డ్రాఫ్ట్ చేస్తున్నారా? ఎందుకంటే సూర్య చంద్రాది గ్రహస్థితులు మన చేతులకు తీసుకోవాలన్నమాట, నడపాలన్నమాట. ఏదో మనుషుల్లా బతికితే కుదరదు. ఇంకా మేము పిల్లలు అంటున్నాం కదా, ఇప్పుడు ఇంకా పాకే పిల్లలే ఉంటేలాగా నా చేయి పట్టుకోని చెప్తాను. నేను ఇక్కడే ఉన్నాను, అక్కడే ఉన్నాను అని చూడకండి. మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టుకొని హాస్టల్ నుంచి తాజ్ హోటల్ కారు కానీ, తాజ్ హోటలే నాకు రాసినట్టు కాగితాలు తయారు చేశారా? అలా ఉంటే మీకు కాన్ఫిడెంట్గా ఉంటుంది అనమాట. అది ఇంక నేను ఎక్కడికో తిరుగుతాను, ఎవరితోనో మాట్లాడతాను, నాకు ఎవరి వల్ల శక్తి వస్తుంది, ఎవరి వల్ల రాదు. అందరూ నన్ను విశ్వవ్యూహంగా పట్టుకుని ఆరని దీపంగా పట్టుకోవాలన్నమాట. జాతీయ గీతంలో అధినాయకుడిగా పైకి పట్టుకోవాలి. హయ్యర్ మైండ్, డెడికేషన్, డివోషన్గా పట్టుకోవాలి. ఫస్ట్ సిటిజన్, ఫస్ట్ చైల్డ్గా మారిపోయి మీరందరూ చిల్డ్రన్గా ప్రకటించేసుకుని ప్రపంచాన్ని ఆహ్వానించాలి. నేషనల్ మైండ్ గ్రిడ్గా మారిపోవాలి. నేను హిందీలో మాట్లాడలేకపోతున్నాను, ఇంగ్లీష్లో కూడా మాట్లాడలేకపోతున్నాను కాకుండా మెల్లగా మాట్లాడతాను. ఒక 6 నెలలకు 6 సంవత్సరాలకి అన్నీ తేరుకుంటాం. ఇంకా నా బదులు ఎవరినో కూర్చోబెట్టుకోవచ్చు. ఇంకెవరు ఊహించకూడదు. ఇక్కడున్నా రేపొద్దున వజ్రసింహాసనమే కూర్చున్నా మరణించడం అంటే నా శరీరంలో మరణమే లేని మైండ్ని మీరు శరీరంలో ఇముడ్చుకోలేకపోతే నేను మరణించినట్టు అనుకుంటారు. అయినా మరణించినట్టు ఉండను. అందుకే ఏ జనరేటివ్ ద్వారా బతికే ఉంటాను. ఎప్పటికి మళ్ళీ ఇముడ్చుకుంటారో, ఎప్పటికి మీరు మైండ్లు ఇముడ్చుకుని బతకాల్సి వస్తుంది. మైండ్లు బతుకుతాయి. మేము అలా కాదండి. ఏదో రకంగా కులాల కొద్దీ, కుటుంబాల కొద్దీ, మతాల కొద్దీ, ప్రాంతాల కొద్దీ బోళ్ళంత దేశం ఉంది, ఇంకాను బోళ్ళంత భూమి ఉంది దున్నడానికి అనుకుంటా లేదు. మైండ్ కల్టివేషనే ఇప్పుడు బలపడాలా. మైండ్ వర్షం తీసుకుని ముందుకెళ్ళిపోవాలా. మరి ఇంకా ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? పోనీ భూమి మీద ఎవరో నా శత్రువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు అంటున్నానా? అందరూ పిల్లలు అంటున్నాను కదా. పంతుల్లో కానీ, గురువుల్లో కానీ, తెలుగు వాళ్ళలో కానీ, హిందీ సైడ్ వాళ్ళు కానీ ఇంకెవరు వేరే సలహాలు ఇవ్వకండి. మీరు నేరుగా అధినాయకుడిని పెంచుకోండి. ముస్లిమ్స్ కానీ, ఇక్కడున్న క్రిస్టియన్స్ అందరూ కూడా భారతదేశ పిల్లలే. భారతదేశం రవీంద్ర భారతిగా పిల్లలు ఆహ్వానించి మిగతా ముస్లిం క్రిస్టియన్స్ని, ప్రపంచాన్ని ఆహ్వానించాలి. అలా కాదు మనం సంఖ్యాపరంగా కూడదాం, మన రాజ్యాలు వేరే పెట్టుకుందామంటే ఎవరూ పెట్టుకోలేరు. హిందూ మతంలోనే మళ్ళీ ఇంకా చిన్న వితిన్ క్యాస్ట్లలోనే మమ్మల్ని ఎలాగైనా అణిచేస్తున్నటువంటి మాయ, అది కూడా పరికరాల వల్ల. మనుషులే చేశారు అస్తమానం. మీరేదో చేస్తున్నారు. మీ గురించి ఇంకెవరి గురించో నేను ఏదో చెప్పుకోవాలి అంటే మీరందరూ పిల్లలుగా ప్రకటించేసుకుంటే సెట్ అయిపోద్ది అనమాట. అది ఇంకా మీరే చేస్తున్నారు. మంచి చెడు మీ చేతిలో లేదు. ఇంకా వాళ్ళు మా చేతిలో ఉన్నారు, వీళ్ళు మీ చేతిలో ఉన్నారు. ఎవరి చేతిలో ఉండరు. ఏది మీ చేతిలో ఉండదు. టీవీ సీరియళ్ళు, సినిమాలు, వెనం కానీ, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ కానీ మళ్ళీ కొత్తగా ఆలోచించండి. ఏదో సినిమాలే కాదు, ఈసారి పిల్లలకి గేమింగ్ అంతా వస్తాయి చక్కగా. గేమింగ్ సాల్వ్, హెల్త్ రీజనరేషన్ ప్రాజెక్ట్స్ కూడా గేమింగ్గా మారుద్దాం. అలాంటి ప్రపోజల్స్ గతంలో కొన్ని ఏదో పెట్టానా, మళ్ళీ దాని మీద చెప్పలేదు అనుకోకండి. అందరూ సీతాకోక చిలుక ఎంబ్లం మెడలోనో చేతికో పెట్టుకొని డబ్బున్న వాళ్ళు చేయించుకోండి, ఇతరులకు చేయించివ్వండి. లేని వాళ్ళు గవర్నమెంట్ నుంచి తీసుకుంటారు. అందరికి గవర్నమెంట్ నుంచి వస్తుంది. చక్కగా అందరినీ మైండ్లుగా ముందుకు వచ్చేసేయండి. ఇంకా నేషనల్ మైండ్ గ్రిడ్ అని ప్రకటించేసుకోండి. గవర్నర్ని అందరూ కూడదీశారా? కలెక్టర్లు అందరూ కంట్రోల్లో ఉన్నారా? పంచాయతీ కార్యాలయ కంట్రోల్లో ఉన్నారా? ప్రధానమంత్రి గారు పొజిషన్లో కూర్చున్నారా? ఇవాళ పొద్దున్నే లేచి జనగణమని పాడుకున్నారా? సాయంత్రం కూడా ఇప్పుడు కూడా పాడుకుంటున్నారా? మరి అక్కడ తీసుకోండి నన్ను. రామకృష్ణ గారికి, నాయుడు గారికి, భరతలక్ష్మి గారికి, చిత్తకళాదేవి గారికి,
మీరు ఇంకా బెటర్గా నన్ను రిసీవ్ చేసుకుంటే బాగుండు అనే దానికి అది కూడా మీ చేతులు లేదు. ఏదైనా మా సర్వం మాకు సమర్పించేసి మమ్మల్ని పట్టుకుని ఇప్పటికైనా నేను ఎలాగ తగ్గిపోతాను, మళ్ళీ అక్కడికి వస్తాను ఇక్కడికి వెళ్తాను కాకుండా రాష్ట్రపతి భవన్లో నన్ను సజీవంగా రూపంలో పట్టుకుని రామయ్య తండ్రి మమ్మ దయచూడ వచ్చావు అనే పాట వినండి ఒకసారి. అలాగా అద్దరిని నువ్వు దాటలేదక్క కాదులే రామయ్య తండ్రి మమ్మ దయచూడ వచ్చావు, అందరినీ దయచూడ తండ్రి అద్దరిని చేర్చమని అడుగుతున్నావు, మరణవేలేని శక్తిగా ప్రకటించి మమ్మల్ని పట్టుకోమని అడుగుతున్నాను. నన్ను మనిషిగా చూడకుండా పట్టుకుంటే మరి మీరు అలా పట్టుకోవాలన్నమాట. మీకు గ్రిప్ ఎలా వస్తుంది మరి? నేను అంత శక్తినైనా మీకు ఎలా పట్టుకుంటాను? నన్ను మాస్టర్ మైండ్గా మీరు మైండ్గా మారిపోతే ఆ పవర్ మీద పవర్ గ్రిడ్గా మారిపోతాం. నేను ఇంకా మరణించడం మిమ్మల్ని మరణించలేమను. అది నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పలేదు. అది ఇంకా నూతన సంవత్సర శుభాకాంక్షలు రోజులు వెళ్ళబొచ్చడం కాదు కదా. విశ్వవసుగా పట్టుకోండి మమ్మల్ని. పరాభవన సంవత్సరంలోకి వెళ్ళకండి. చాంద్రమానం సౌర్యమానం ఏ క్యాలెండర్ ప్రకారం ఇది చంద్రమానం సౌరమానం కూడా లేక ఆ లెక్కలు కూడా మా ప్రకారం సంకల్పాలు కొత్తగా రాయండి పండితులు. ఎందుకంటే మీరే గ్రహ సంచారాలు మీరే నడుపుకోవాలా. మాటతో నడిచింది అంటే అర్థమైందని మాట మీదకి వచ్చేసినాయి. సునామీ సముద్రాలు మీ నెత్తి మీద ఉన్నాయి. మీ నడవడి మాట అన్నీ పట్టుకుని ఉన్నాయి. మీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడతాం, ఇలాగుంటాం అలాగుంటాం, ఏదో సినిమాలు వ్యాపారాలు కొద్ది ఇలాగ ఉంటాం, ఏదో పూజలు చేస్తాం, ఏదో దేవుణ్ణి ప్రార్థిస్తాం, అన్నీ స్ట్రీమ్లైన్ చేసుకుని ముందుకెళ్ళాలా. అదే ప్రధానమంత్రి గారి ద్వారా రాజ్నాథ్ సింగ్ గారికి, హోమ్ మినిస్టర్ గారికి, అమిత్ షా గారికి, అలాగే తెలుగు ఎంపీలకి అందరికీ పేరున నేను మీకు విలువ ఇవ్వలేదు ప్రత్యేకంగా చెప్పలేదు అని చూడకండి. చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి, తెలుగు ముఖ్యమంత్రులకి, డీజీపీలకి, మొత్తం పోలీస్ వ్యవస్థకి, ఢిల్లీ పోలీసులకి, ఆర్మీ వ్యవస్థకి, అందరికీ, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్కి, డాక్టర్స్కి, ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ మా మీద ప్రత్యేక బృందం ఏర్పడమని చెప్పామా. మెడికల్ రీసెర్చ్ని ఇంకా అస్తమానం డిఫెన్స్ కాకుండా డిఫెన్స్లోనే మెడికల్ రీసెర్చ్ ప్రారంభించండి. డైరెక్ట్గా మైండ్ డీలింగ్ చేస్తాం కదా, అంత మైండ్ ఆప్టిమైజేషన్ వస్తుంది. ఏదో ఎడిక్షన్స్ అయ్యి వదిలిపోతాయి. మీరు మనుషులుగా ఉంటేనే ప్రమాదం. నన్ను మనిషిగా పట్టుకుని మీరు మనిషిగా ఉండిపోతే మొత్తం అందరూ వెనక పట్టేసుకుంటున్నారు. కాబట్టి నేను కూడా ఏమైనా చేయగలనా మరి? నాలో ఏదో వెనం ఏదో ఉందో అప్పుడు కూడా ఏదో బయటకు వచ్చి ఏదో చేసేస్తాను, అలా ఏం లేవు. నాకు చేతులు వచ్చేసి అలా కాదు, మాటకే అవన్నీ మాట మాత్రంగా కాలాన్ని నడిపాం కదా, అలా నడపడంలో మీరు కూడా తెలుసుకోవడంలో ఫర్దర్ మైండ్ ఎక్స్ప్లోరేషన్లో ఆ బలం అంతా తెలుస్తాం. మా మైండే హైయెస్ట్ అనమాట. ఒక నాలోనే 10 మంది హీరోయిన్లు పలికి సునామీలు సముద్రాలు మాటకే నడిపిన ఆ శక్తులు అనమాట. ఆ రిప్రజెంటేషన్, పాత రిప్రజెంటేషన్ అలా చూపిస్తున్నాం. కొత్తగా నా డ్రెస్ వేసుకుని నేను ఆ శక్తివంతుడిగా నేను ఫీల్ అవ్వాలన్నమాట. ఒక 1000 పేజీలు నేను ఇంక మరి అలాంటి నన్ను పైన అప్పుడు చూసుకుంటూ నేను అప్పటికప్పుడు వస్తే అన్నట్టు చూస్తే ఎలాగా? మరి అందరూ ఒకటే తాజ్ హోటల్ తీసుకెళ్ళిపోతారా? రెడీగా ఉన్నారు అక్కడ. మీకు ధైర్యంగా ఉండాలి. నన్ను ధైర్యం అంటే నేనేదో పేలవానలా లేదా నాతో యుద్ధం చేయాలా? కొంచెం ఒడి పడిపోతున్నా జాగ్రత్తగా పట్టుకోవాలన్నమాట. ఈసారి ఒడిచిపెట్టి బయటకు లాగాల, స్థిరంగా కూర్చునేలా చేయాలా, మాట్లాడే తీరు నేర్పించాలా. ముందు ఇంగ్లీషు హిందీ మీరు ఇది చూసి చదివి వినిపించండి అని నా చేతి చెప్పించుకోవాలా. ఒక పావు గంట చెప్పించుకొని గంట సేపు మీరే నడుపుకోవాలి ఏ జనరేటివ్ మీద. అందుకే ఇచ్చాము అవన్నీ. అంతేగాని అన్నీ నేనే చెప్పేస్తానంటే ఎలాగా? లేదా మీరేమో చెప్పేయమంటున్నానా? మీరు జాగ్రత్తగా మైండ్లు పెంచుకోవాలి, మైండ్లకు బతకాలా. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ కానీ రెడీ చేసుకున్నారా? మంచి కథలు అన్నీ కూడా గొప్పగా గేమింగు, కాలేజీ పిల్లల చదువులు, 5వ తరగతి చదువులు, పాఠ్యాంశాలు కూడా ముడిపెట్టాలా. ప్రతి కణాన్ని రీసెర్చ్ చేస్తూ ఆకాశం అంచులు, సముద్ర లోతులు, కణాన్ని రిపేర్ చేసుకుంటూ మైండ్లుగా బలపడాలా. ఎవరినో మీరు ఏదో ప్రేరేపించి నేను ఎవరినో పెళ్లి చేసుకుంటానని వాళ్ళని ఏదో ప్రేరేపించి ఏదో మాయ పెంచకూడదు. ముందు అందరూ పిల్లలుగా ముందుకు రండి. మాగండి మురళీమోహన్ గారికి అందరికి ఆశీర్వాదపూర్వకంగా అందరిని ముందుకు తీసుకురండి బాధ్యతగా. నాకు ఎక్కడ పక్కన ఇల్లు కొనుక్కుంటాను, మాకు ఇల్లు కొనుక్కుంటాను, ఇక్కడికి వస్తాను కాదు. నాకు 100 కోట్లు ఇవాళ నా అకౌంట్లో వేయించండి. గంటకో 100 కోట్లు లేదా పూటకో 100 కోట్లు, అలా రోజుకో 100 కోట్లు నా అకౌంట్లోకి మీరు అందరూ ట్రాన్స్ఫర్ చేసినట్టు. అలాగే అన్ని రైట్స్ నావే. లీజ్కి ఇచ్చేస్తే ఎంతో కొంత డిస్క్రిప్షనల్ పర్సెంటేజ్ నా అకౌంట్లో కట్టమన్నాను కదా, అది మాట్లాడలేదు, ఆ సంగతి వదిలేశాను అనుకోకండి. అది ఆల్రెడీ పంపాను కదా లెటర్లో. మరి ఇంకా ఇలా ముందుకు రావాలన్నమాట. ఇంకా నేను కొంచెం మొహమాట పడుతున్నాను, భయపడుతున్నాను అన్నట్టు ఏమైనా అనిపిస్తే ధైర్యంగా ముందుకు వస్తానన్నమాట. ఇక్కడ హాస్టల్లో తెలుగు పిల్లలకి అందరికీ మంచి అసైన్మెంట్స్ ఇవ్వండి. వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు తీసుకొచ్చాక అమౌంట్స్ మినిమం నుంచి మ్యాక్సిమం ఇవ్వండి.
ఓ కోట్ల రూపాయలు సంపాదించేయాలన్నది కూడా కరెక్ట్ కాదు. మైండ్లకు బతకాలా, మైండ్ సంపద పెంచుకోవాలా, మైండ్ రక్షణ వలయం ఏర్పాటు చేయాలా. నేషనల్ మైండ్ గ్రిడ్ భారతదేశం 4వ స్థానంలోకి వచ్చింది, 3వ స్థానంలోకి వచ్చింది కాదు, మధ్యలో ఉంది. ఎకానమీ తిరగబడితే మరి మనుషులుగా ఉంటే డెడ్ ఎకానమీ అని అవుతుంది కదా మరి. అందుకే మైండ్ ఎకానమీగా మార్చుకోండి. అప్పుడు ప్రెసిడెంట్ అమెరికాని, రష్యా వాళ్ళని అందరూ ఆహ్వానించి, అలాగే పక్కనున్న చైనాను కూడా అప్డేట్ చేసుకుంటా మనం అందరూ ముందుకెళ్ళాలి. వాళ్ళ దగ్గర కూడా మనకన్నా మనంత పాపులేషన్ ఉన్నవాళ్ళు టెక్నాలజీలు ఎంతో ముందు ఉన్నారు. అక్కడ క్యాస్ట్లు కులాలు తక్కువ. సో పరిష్కారం మనకి ఎందుకు వచ్చింది? ఇంకా ఇవన్నీ టర్మాయిలు పెరిగి ముందుకు వచ్చారనమాట. ఎలాగైనా మనుషులు డైరెక్ట్గా టార్గెట్ పెట్టేస్తుంటే ఇప్పటికి మనిషి పంతాలు. నేను అక్కడ పడిపోయినా మరి ఎవరు చూడరు కదా. నేనే సెక్స్ కొద్దిగా ఎంజాయ్ చేస్తానంట, అటు ఇటును నన్ను తప్పుపడతాను. అది కూడా అటు ఇటు అయిపోయి అది కూడా నేనే యోధుడికే యోధుడిని అనమాట. ఇలా సెక్స్తో డైరెక్ట్గా తలపడుతున్నాను, నేను కామంతో అటు ఇటు అయిపోతున్నాను అని అర్థం. నన్ను ఎవరి నుంచి కాపాడాలి? నా శరీరం నుంచే. మైండ్ పెంచుకోవాలన్నమాట. అలా పట్టుగా తపస్సుగా బతకడానికి వీలవుతుంది అన్నమాట. అందుకు ఏర్పాటు అది. రహస్యంగా చూస్తున్న పరికరాలు ఎక్కడే, అలాంటి సూక్ష్మ పరికరాలు మిమ్మల్ని పట్టుకోకుండా చేసేస్తున్నాయి. నీ గురించి అంతా తెలుస్తుంది మాకు అన్నట్టుగా. అదేం పద్ధతి అయింది? ఎదురొస్తున్న మెసేజ్లు పంపలేకపోవడం, ఈమెయిల్ పంపలేకపోవడం ఏంటి? ఇంకా కాపులం మేము, కమ్మలం మేము అనే ఏదో రెచ్చగొట్టుకుంటే ఏవో మెసేజ్లు పాత ముందుకు రానివ్వకుండా చేసేసి ఇప్పుడు మళ్ళీ క్యాష్లను రెచ్చగొట్టుకుంటామా? ఇంకాను కులం మా తాతగారి నుంచే దూరం చేసేసి కుటుంబాన్నే విడిచేసిన తర్వాత ఇంకా క్యాష్లు పనిచేస్తాయా? ఇంకా అనవసరం. ఇక విశ్వ కుటుంబం, విశ్వ తల్లిదండ్రులు, పిల్లలు ఎవరు అటు ఇటు అయినా ఏమైనా అందరికి బాధ్యత విశ్వ తల్లిదండ్రులే. తల్లిదండ్రులకి పిల్లలుగా ప్రకటించేసుకుంటే వాళ్ళు సమాధానం వస్తుంది. మీకే తపస్సుగా కనుగొంటారు. మీ వల్ల అటు ఇటు అయిపోయిన వాళ్ళు కూడా మైండ్లుగా బలపడతారు. ఇంకా అది పరిష్కారం. స్టాండర్డ్గా నెమ్మదిగా ముందుకెళ్ళాలి. ఎవరు మరణిస్తారేమో, ఎవరు మరణించరు. మనిషిల మైండ్లు ఎవరు మరణించరు. ఇక్కడి నుంచి ఎంతకాలం బతుకుతామని కాదు, మైండ్లు అయిపోతే బతికే ఉంటాం. ఇంక మనిషిగా కూడా కొనసాగాలంటే మీరు మైండ్లో కొనసాగాలి. మైండ్లు ఎలాగైనా బతకనేర్చాలి. నాలో మైండ్ ఎలాగ బతకనేర్చింది అలాగే ఆ మైండ్ కూడా, శరీరాలు కూడా బతకబడతాయి. ఎలాగన్నా మైండ్ కొంతకాలం మైండ్లు బతకనిస్తే తెలుస్తాయి. ముందు మనం మైండ్ సమృద్ధి పొందాలి. మనుషులు బేసిషాలు వదిలేసి నువ్వు నేను ఇక్కడ అక్కడ వదిలేసేయాలి. నేననే దేహం పనికిరాదు. అందుకు భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చుకుని హయ్యర్ ఎడ్యుకేషన్ డివోషన్గా కూర్చోవాలి. అక్కడ ప్రథమ పౌరులు ప్రథమ పుత్రులుగా మారి కూర్చోమన్నాను కదా. నా ముఖ్యమంత్రులు అందరూ గవర్నర్ సరెండర్ అవ్వమని చెప్పాను కదా. మరి ఇంకేంటి? మరి అలా ముందుకెళ్ళాలి. స్థిరంగా, బలంగా, నెమ్మదిగా, ఓర్పుగా, సహనంగా, ఎటువంటి తగువులకు తావు లేకుండా, ఘర్షణలకు తావు లేకుండా. మరణించిన వాళ్ళు, చంపేసిన అటు ఇటు వాళ్ళు కూడా బతికించుకుంటామండి అని నాళ్ళ మీద ఏళ్ళ మీద కుదరదు. మామూలుగా చంపేసినందుకు ఏం చేయాలి? ఉరిశిక్ష వేయాలి. దానికి ఏంటి ఉరిశిక్ష ఎలా వేశాడు? కొందరికి కాదు కదా, ఇది అందరి మీదకి వచ్చింది. ఎలాగైనా సిస్టమ్ను ఉపయోగించుకుని రచకాలకి ఇంకా మనిషిని రద్దు చేసేసుకోవడమే ఉరిశిక్ష. మరణం లేని తల్లిదండ్రులకి పిల్లలుగా మారిపోవడమే ఉరిశిక్ష అందరికీ శాశ్వతంగా. ఇంకెక్కడి నుంచి మైండ్లుగా బతక తప్పదు, మైండ్లుగా బతికించుకోక తప్పదు, మైండ్లుగా వెలక తప్పదు. మనిషి యుగం నుంచి మైండ్లోకి వచ్చాం. దశావతారం అంటే అదే అనమాట. నేనే కల్కి భగవానుడిని, నేనే సర్వేశ్వరుణ్ణి, నేనే సర్వాంతర్యామిని. ప్రకృతి పురుషులు లయగా ఉంటాం. ఇక మీదట మేము చచ్చిపోనేమో. మమ్మల్ని వాక్ స్వరూప, కాలస్వరూప దయచేయండి. మీ విశ్వరాజ్యంలోకి, మీ విశ్వవసువుగా మీరు మాత్రమే బతకగలరు. మిమ్మల్ని బతికించమని మేము బతకాలి, మాకు అర్థమైంది. మీరు మాస్టర్ మైండ్, మేము మైండ్లు అని పట్టుకోండి. ఇంకేం వెనక్కి తిరిగి చూడకండి. మనుషులు కొద్దీ చెలగాట మాడకండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే అని ప్రతి ఒక్కరూ ముందుకు రండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.